శ్రీ మహాగణాధిపతియే నమః. మార్చ్ 11వ తేదీ మంగళవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్చి 11వ తేదీ మంగళవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలమైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. మీరు ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని సాధించగలుగుతారు. ఆర్థికంగా డబ్బు పరంగా చేతి నిండా ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. సమయానుకూలంగా ప్రతి పనిలోనూ కూడా తెలివితేటలతో వ్యవహరించగలుగుతారండి. అంటే ఆ సమయానికి తగ్గట్టు మాట్లాడటం, సమయానికి అనుకూలంగా నిర్ణయాలను తీసుకోవటం ఈరోజు మీ ప్రత్యేకతగా ఉంటుంది. చక్కగా బలమైన ప్రయత్నాలను అయితే చేయగలుగుతారు. అంటే ఏ పని చేస్తున్నా కూడా దాంట్లో మీ ఆలోచన అనేది చాలా నిర్దిష్టంగా ఉంటుంది. పని మీద ఒక గట్టి పట్టు అనేది ఉంటుందండి. ఆ విధంగా మీరు ప్రతి నిర్ణయాన్ని కూడా తీసుకోగలుగుతారు. మీ ధైర్యమే మిమ్మల్ని రోజు ముందుకు నడిపిస్తుందండి. అంటే ప్రతి విషయంలోనూ కూడా సహజంగానే మీరు ధైర్యవంతులుగా ఉంటారు. ఈరోజు ఇంకా ఎక్కువ ధైర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అంటే ఏ పని చేస్తున్నా కూడా మేము చక్కగా రాణించగలుగుతాము, ఏ పని చేస్తున్నా దాంట్లో మాకు విజయం వస్తుంది, మేము ప్రతి నిర్ణయాన్ని కూడా చక్కగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతాం అనే మనోధైర్యం మీకు ఎక్కువగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం కూడా ఉంటుందండి. మీ మీద మీకు ఎక్కువగా నమ్మకం కూడా ఉంటుంది. ఆ నమ్మకమే మీకు చక్కటి బలంగా ఈరోజు అయితే ఉండబోతుందండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాలు కూడా వారికి ఇష్టపూర్వకంగా ఉండటమే కాకుండా వారు ప్రతి నిర్ణయానికి కూడా కట్టుబడి ప్రవర్తించడం, మీకు అండగా ఉండటం మీకు మానసికంగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ప్రతి అవకాశాన్ని కూడా ఏ అవకాశం దొరికినా సరే ఆ అవకాశాన్ని మీరు అందిపుచ్చుకొని చక్కగా మీరు దానిలో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అంటే అది వృత్తిపరమైన అవకాశాలైనా అయి ఉండొచ్చు, లేదా వ్యక్తిగత పరమైనవైనా అయి ఉండొచ్చు. ఏ అవకాశం మీకు లభించినా కూడా దాన్ని దుర్వినియోగం చేసుకోకుండా అవకాశాన్ని వినియోగించుకోగలుగుతారు. అంటే సద్వినియోగం చేసుకుంటారు ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా. ఈరోజు మీరు వృత్తిరీత్యా కొత్త వ్యక్తులను కలుసుకోవటం కానీ, లేదా ఎవరైనా ముఖ్యమైన వ్యక్తులను కలవటం కానీ ఇట్లాంటివి అయితే చేయగలుగుతారండి. వారితో కొంతవరకు సలహాలు, సంప్రదింపులు, చర్చలు, మీ యొక్క వృత్తిపరమైన విషయాలలో మాటలు ఇట్లాంటివి అయితే ఈరోజు కొనసాగించగలుగుతారు. అది మీ భవిష్యత్తులో చాలా ఉపయోగకరంగా ఉండే విధంగా ఉంటుందండి. ప్రతి విషయాన్ని కూడా మీరు మీదైన శైలిలో ముందుకు తీసుకువెళ్ళాలి, కొత్తదనంతో ముందుకు తీసుకువెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటారండి. అదే దాన్ని అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారు. ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో చక్కగా రాణింపు అనే దాన్ని చూడగలుగుతారు. అయితే మీరు సహజంగానే అన్ని విషయాలలోనూ కూడా ఈ రాశివారు గెలుపుతో ఉంటారు. చక్కగా సత్ప్రవర్తన కలిగి ఉండటం, గెలుపును పొందటం ఇట్లాంటివన్నీ మీ ప్రత్యేకతగా ఉంటాయి. ఈరోజు ఇంకా వాటిని ఎక్కువగా ప్రదర్శించుకోగలుగుతారు. చురుకుదనంగా ప్రతి పనిలోనూ కూడా ముందుకు వెళ్ళగలుగుతారండి. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుంది. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కనుక చూసుకున్నట్లయితే ఆరోగ్య రీత్యా కూడా ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఏవైనా దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే మాత్రం అటువంటి వాటి విషయంలో కొంతవరకు జాగ్రత్తను అయితే తీసుకోవాల్సి ఉంటుంది. వైద్యుల సలహాలను తీసుకోవటం కానీ, జాగ్రత్తలు పాటించడం వల్ల కానీ మీరు ఈరోజు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును ప్రశాంతంగా గడపగలుగుతారు. సంతోషంగా ప్రతి నిర్ణయంలోనూ కూడా ముందుకు వెళ్ళగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. అయితే ఏదైనా విషయాలలో ఎవరితోనైనా వాగ్వాదాలకు దిగటం కానీ, లేదా మాట విషయాలలో ఏదైనా పొరపాట్లను చేసుకోవటం కానీ ఇట్లాంటివి లేకుండా అందరితోనూ కూడా శాంతిపూర్వకంగా ముందుకు వెళ్ళటం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. అంటే ఎందుకు ఇలా చెప్పడం అంటే, కొంతవరకు మీరు ఆ విధంగా మీరు శాంతి మనస్తత్వంతోనే ఉంటారు. కానీ కొన్ని విషయాలలో మీ చుట్టూ వాతావరణంలో ఏదైనా మార్పులు జరగటం, అంటే మిమ్మల్ని రెచ్చగొట్టినట్టు ఎవరైనా వ్యక్తులు ప్రవర్తించడం, లేదా మీ ఎదుగుదలను ఆపాలని ఎవరైనా మిమ్మల్ని వాగ్వాదాలకు దింపడం ఇట్లాంటివి జరిగే అవకాశం అయితే ఉంటుందండి. అటువంటి విషయాలలో మాత్రం కొంతవరకు జాగ్రత్తను అయితే వహించవలసి ఉంటుంది. ఇట్లాంటి జాగ్రత్తలను వహించటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు మీ రోజునైతే ఎంతో ప్రశాంతంగా, సంతోషంగా గడపగలుగుతారండి.
చక్కగా మీ కుటుంబ సభ్యుల కోసం నూతన వస్త్రాలను కానీ వస్తువులను కానీ కొనుగోలు చేయటం ఇట్లాంటివి కూడా ఈరోజు చేయగలుగుతారు. ఎవరైనా బంగారాన్ని స్వర్ణాన్ని కొనుగోలు చేయాలనే కోరికతో ఉన్నట్లయితే ఈరోజు మీ ఆశ ఫలించే అవకాశం అయితే ఉంటుందండి. ఆ దిశగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ప్రతి విషయంలోనూ కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం వల్ల దీర్ఘకాలికమైన విషయాలలో మీరు చక్కటి లాభాలను పొందే అవకాశం అయితే ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా చక్కగా ఎంతో సంతోషకరమైన వాతావరణంలో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఈ రాశిలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే విద్యార్థులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత ఎక్కువగా శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారు. అనుకున్న సమయానికల్లా మీరు ఏదైతే తరగతి గదిలో పరీక్షలు కానీ విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలు కానీ పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో వాటన్నిటిలోనూ కూడా మీరు కోరుకున్న ఉత్తీర్ణత శాతాన్ని పొంది సంతోషంగా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకొని ఎంతో ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ముఖ్యంగా మీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు మీ గురువుల యొక్క ఆశీస్సులు మీకు మరింతగా మేలునైతే చేకూర్చబోతున్నాయి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగస్తులైన వారు ఉన్నారు ఉద్యోగస్తుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు కోరుకున్న విధంగా మీరు మీ పనులన్నిటినీ కూడా ఎంత శారీరక శ్రమ ఉన్నప్పటికీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. పై అధికారుల నుంచి చక్కని గుర్తింపును పొందగలుగుతారండి. అనుకున్న సమయానికల్లా గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. సహ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారితో చక్కటి స్నేహపూర్వకమైన వాతావరణం అయితే మీకు ఉండటం మరింతగా ఆనందాన్ని మీకు కలుగజేస్తుందండి. ఇంకా ఎవరైతే ఈ రాశిలో నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే నిరుద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు కోరుకున్న విధంగా చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే మీకు ఈరోజు ఉండబోతుంది. అయితే ఆ దిశగా కొంతవరకు మీరు ప్రయత్నాలైన అయితే చేయవలసి ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు కోరుకున్న విధంగా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్నవారికి కూడా మీ పెట్టుబడి తాలూకా లావాదేవీలను చక్కగా జరుపుకోగలుగుతారు. చక్కటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. పెట్టుబడిలో చక్కటి లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. గతంలో తాలూకా పెట్టుబడుల తాలూకా లావాదేవీలను కూడా ఈరోజు మీరు చక్కబెట్టుకోగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్నటువంటి విధంగా చక్కటి గౌరవప్రదమైన స్థానాన్ని మీరు సంపాదించుకుని ఆదాయాన్ని కూడా చక్కగా మీరు కోరుకున్న విధంగా సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపార విస్తరణ చేసుకోగలుగుతారు. వ్యాపారంలో గట్టి పోటీతత్వంతో ముందుకు వెళ్ళి లాభాలను సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న వ్యాపారస్తుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ వ్యాపార విస్తరణ చేసుకోగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో గట్టి పోటీతత్వంతో ముందుకు వెళ్ళగలుగుతారండి. మీరు మీ యొక్క సన్నిహితులు కానీ మీ స్నేహితుల యొక్క సహాయ సహకారాలను పొంది వ్యాపారాన్ని లాభాల బాటలో నడిపించి సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక మనం పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు కోరుకున్నటువంటి విధంగా మీరు పనులన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అయితే కాసింత పని భారం ఒత్తిడి అనేవి ఉంటాయండి. వాటిని ఏమాత్రమూ పట్టించుకోకుండా సహజంగా మీరు మీ పనులన్నిటినీ కూడా చక్కగా మీరు పూర్తి చేసుకుని సంతోషంగా మీ స్నేహితులతో కానీ మీ మనసుకు నచ్చిన వ్యక్తులతో కాసింత సమయాన్ని కూడా గడపగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా చక్కటి శుభప్రదమైన వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో
ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. చక్కగా మీ పనులన్నిటినీ కూడా యథావిధిగా సకాలంలో పూర్తి చేసుకుని మీరు మీ యొక్క ఏదైతే గౌరవప్రదమైన వేతనం ఉంటుందో దాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. వ్యాపారంలో గట్టి పోటీతత్వంతో ముందుకు వెళ్ళి చక్కగా లాభాల బాటలో వ్యాపారాన్ని నడిపించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ బంధం మరింతగా బలపడుతుంది. చక్కటి నిర్ణయాలతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయండి. వారి ఇచ్చే స్ఫూర్తితో మీరు మరింతగా కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అన్నింటా శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికుల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ భవిష్యత్తుకు అవసరమయ్యే కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే రాజకీయ నాయకులు ఉంటారో రాజకీయ నాయకులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ప్రతి నిర్ణయాన్ని కూడా కొత్తగా తీసుకుని ప్రతి విషయాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. 10 మంది మేలు కోరే విధంగా కొత్త కొత్త నిర్ణయాలను తీసుకుని వాటిని అమలుపరచగలుగుతారండి. మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానంలో ముందుకు వెళుతూ అందరి మనస్సుల్లోనూ గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు మీకు అనుకూలమైన తీర్పులు రావటం కానీ మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ అన్ని విధాలుగా మీకు చక్కటి శుభ ఫలితాలను అయితే ఇస్తుందండి. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం చక్కగా కలిసి వస్తుంది. అన్ని విధాలుగా కూడా ఎంతో ఆనందకరంగా ప్రతి విషయంలోనూ విజయాలను పొందుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను పొందడం కోసం గోమాతకు పచ్చని ఆహారాన్ని వరిగడ్డిని కానీ తోటకూరని కానీ ఆహారంగా తినిపించడం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారు అందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.